ఫ్యామిలీ కౌన్సిలర్గా, పోలీస్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్, సెట్నెల్, రాజీవ్ విద్యా మిషన్, జైల్స్ డిపార్ట్మెంట్స్, ఆర్టీసీ, బ్యాంక్స్ ఇటువంటి డిపార్ట్మెంట్కి చీఫ్ సైకాలజిస్ట్గా నేను కొనసాగుతున్నాను. నేను ఫుల్ టైం సైకాలజిస్ట్గా ఎస్పెషలీ పిల్లలు, పేరెంట్స్ వీరు చేంజ్ అయితే సొసైటీ మ్యాక్సిమం చేంజ్ అవుతుంది. అందుకని చిన్న పిల్లల్లో, అందరికీ పిల్లలు ఉన్నారు కదండి, పిల్లలు లేరు అంటే ఆ బాధ చాలా ఇబ్బందిగా ఉంది. బట్ భయపడాల్సిన అవసరం లేదు. పిల్లలు పుట్టడానికి చాలా 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 మైండ్ పవర్ కీలకం, హార్మోన్స్ కీలకం. అది అందువల్ల దేనికి ప్రతి దానికి సమస్య ఉంది. ఎవ్రీ ప్రాబ్లం హ్యావ్ ఇట్ సొల్యూషన్. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. పిల్లలు లేరని భయపడాల్సిన అవసరం లేదు. ఉండే ఒక పిల్లోడితో ఏగలేకపోతున్నాను సార్, ఇద్దరితో ఏగలేకపోతున్నాను సార్, చదవలేకపోతున్నాను సార్, బాగా ఇబ్బందిగా ఉంది సార్, వాడి కాన్సన్ట్రేషన్ లెవెల్స్, ఇవన్నీ ఇక్కడ నుంచి క్లారిటీ వస్తుంది. నా క్లాస్లో క్లారిటీ అనేది 100కి 100% వస్తుంది. మీరు వినలేదంటే నేనేం చేయలేదు. ఓకే, ఒకసారి మాకు పిల్లలు ఉన్నారు సార్ అన్న చేతులు ఎత్తండి. ఎవరు అనేది నేను అడగను. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అన్న. రైట్, ఇప్పుడు ఈ పిల్లల్ని కరెక్ట్గా పెంచుతున్నామా లేదా ఇది అయిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది. నేనేం చెప్పను, నా క్లాస్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఒక్కొక్క పాయింట్ మిమ్మల్ని టచ్ చేస్తుంది, నేను సరిగ్గా పెంచుతున్నానా లేదా. ఈ పిల్లల విషయంలో, స్టూడెంట్స్ విషయంలో ఫస్ట్ ప్రతి పేరెంట్ 6 years లోపు ఒక విధంగా పెంచాలి, 6 నుంచి 15 years మధ్య ఒక విధంగా పెంచాలి, 15 దాటిన తర్వాత మరొక విధంగా పెంచాలి. సేమ్ ఒకే విధంగా పెంచితే అవుట్కమింగ్ అంత వరస్ట్గా వస్తుంది. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. 6 years లోపు పిల్లలకు ఒక విధంగా ట్రైనింగ్ ఇవ్వాలా, 6 above ఒక విధంగా ఇవ్వాలా, 15 తర్వాత ఒక విధంగా వినాలి. ఎవరైతే కరెక్ట్గా ఈ ఏజెస్ని బేస్ చేసుకొని చేస్తుంటారో పిల్లల్లో అద్భుతమైన శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అలా చేయాల్సింది. దిస్ ఇస్ కాల్డ్ ఎఫెక్టివ్ పేరెంటింగ్. ఈరోజు నలంద విద్యా సంస్థలు ఒక్కొక్కరు వాస్తవంగా నా క్లాస్కి ఇలా వినడానికి 2000 నుంచి 5000 ఛార్జ్ చేస్తాను, 10,000 ఛార్జ్ చేస్తాను. మీకు ఫ్రీగా వసీం సార్, డైరెక్టర్ వసీం సార్ యొక్క ఆధ్వర్యంలో, ఆయన ఆలోచనలో ఫ్రీగా మా పేరెంట్స్కి, మాకు సంబంధించిన కావల్లో ఉన్న పేరెంట్స్కి బెటర్మెంట్ చేయాలా అనే ఉద్దేశంతో నన్ను పిలుపుతారు. క్లాప్స్ కొడదాం. ఎస్, ఇక 6 years లోపు పిల్లలు ఉన్నప్పుడు ఏం చేయాలా, 6 నుంచి 15 లోపు ఏం చేయాలా, 15 తర్వాత ఏం చేయాలి. పిల్లలకి మనం ఎలా తయారు చేస్తే అలా ఉంటారు. మెయిన్ సొసైటీ చెడిపోవడానికి ప్రధానమైన కారణం ఫస్ట్ వన్ పేరెంట్స్, సెకండ్ వన్ పీర్ గ్రూప్స్, 3 మీడియా. ఈ మూడింటి వల్లే సొసైటీ ఇబ్బంది అవుతుంది. 1 పేరెంట్స్, 2 మీడియా, 3 పీర్ గ్రూప్స్, సమవయస్కులు. వీళ్ళ ముగ్గురి ద్వారానే ఈ సొసైటీ ఇలా అవుతుంది. అయితే ఏంటి సార్ ఇలా ఏం చేయాలి మార్పు అంటే, ఫస్ట్ వన్ మీరు పేరెంట్స్ ఏం చేయాలి, పిల్లల విషయం ఏం చేయాలి, అసలు ముందు మన ఫ్యామిలీ ఎలా ఉంది ఒకసారి ఫ్యామిలీకి చెక్కింగ్ కొద్దాం. FAMILY ఫ్యామిలీ, ఫాదర్ అండ్ మదర్ ఐ లవ్ యూ. ఇట్స్ కాల్డ్ ఫాదర్ అండ్ మదర్ ఐ లవ్ యూ. ఫ్యామిలీ అంటే అది ఉందా? ఫ్యామిలీలో అది లేదంటే ఫస్ట్ ఫ్యామిలీ కౌన్సిలింగ్కి రావాలా. ఫ్యామిలీలో మనశ్శాంతి లేదంటే, ఈ మధ్య కాలంలో ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది, ఏమ్మా అన్నాను, మా ఆయన మారటమే లేదు సార్ అన్నాడు. ఎందుకు మారట్లేదంటే, ఎన్ని చెప్పినా మారట్లేదు సార్. ఇంకా ఏం చేస్తున్నావు? సోమవారం ఆయన షర్టు బనియను తీసుకొని శివాలయంకి వెళ్ళి పూజలు చేస్తున్నాను సార్, అయినా మారట్లేదు సార్ అంటే, నువ్వు పూజలకు వెళ్ళినా మారవు, చర్చికి వెళ్ళినా మారవు, మసీద్కి వెళ్ళినా మారవు. వాస్తవానికి దేవుడు ఎక్కడ పంపించాడు? మేడం మీరు ముందుకు రండి, స్పేస్ ఉంది. దేవుడు ఎక్కడ ఛాన్స్ మనకి ఇచ్చాడు? ఇటువంటి వ్యక్తుల్ని మనకి ఛాన్స్ ఇస్తాడు. డైరెక్ట్గా పరమశివుడు లేకుంటే జీసస్ క్రైస్ట్, మహమ్మద్ ప్రవక్త అనేది భూమి మీదకి మళ్ళీ రారు. ఇది అబద్ధం. మనల్ని వివిధ రూపాల్లో, వివిధ మనుషులు వివిధ మార్గాల ద్వారా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. పిల్లల విషయంలో బాగుండాలంటే మన ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో ఎలా ఉంటుందంటే, కోఆర్డినేషన్ ఆఫ్ ది వైఫ్ అండ్ హస్బెండ్. ఇప్పుడు కంప్లీట్గా ఐసోలేటెడ్ ఫ్యామిలీ, మినీ ఫ్యామిలీస్, చిన్న కుటుంబాలు, భార్య భర్త. అందుకనే భారతదేశంలో 2 కోట్ల మంది పిల్లలు, 2 crores ఆఫ్ పీపుల్ ఆటిజం, ADHD, చైల్డ్ డిలే, లాంగ్వేజ్ డిలే ఈ సమస్యలతో బాధపడుతున్నారు. 1, 2 కాదు, 2 కోట్లు. ఇది పెద్ద సమస్య. మనం అనుకుంటాం నిరుద్యోగం అనుకుంటాం. నో, చిన్న పిల్లలకి సరైన మనం అవగాహన కల్పించకపోతే, సరిగ్గా ఆరోగ్యం ఇవ్వకపోతే
దేవుడైనా మిమ్మల్ని క్షమిస్తాడేమో కానీ మీ నాడీ మండలం మిమ్మల్ని క్షమించదు, మీ బ్రెయిన్ మిమ్మల్ని క్షమించదు. ఇక్కడంటే పర్లేదు, అమెరికాలో ఒక చైల్డ్ కరెక్ట్గా డెవలప్ కాలేదంటే తల్లిదండ్రుల మీద కేసేస్తారు. నన్ను ఎందుకు అలా కన్నారు, నన్ను ఎందుకు అలా కన్నారు, ఒక కన్ను లేకుండా నన్ను ఎందుకు కన్నారు, నన్ను కనడానికి కారణం ఇలా, అందుకని వాళ్ళు అలా ఉంటారు. కానీ మన పిల్లలు చాలా అమాయకులు. తల్లిదండ్రులు ఫైనల్గా ఏమంటారంటే పుట్టించింది వీళ్ళని తిరుగుతుంటారు. చూడండి, అందువల్ల మనం చేయాల్సింది అసలు ఫస్ట్ మన ఫ్యామిలీలో ఎలా ఉంది. మీ భర్త మీ పిల్లల ఎదుగుదలలో సపోర్ట్ ఉన్నాడు అనుకోండి, ఎస్ వండర్ఫుల్. సపోర్ట్ లేదనుకోండి, వరి అవ్వదు, ఎప్పుడు వరి అవ్వాల్సిన అవసరం. ఒక టీచర్, ఒక మేడం, ఒక పేరెంట్, ఒక తల్లి కరెక్ట్గా నేర్చుకోగలిగితే అద్భుతాలు సృష్టిస్తుంది. ఎంత అద్భుతాలు సృష్టిస్తుంటే అంత అద్భుతాలు సృష్టిస్తుంది. అందుకని నేర్చుకోవాలి. ఈరోజు ఒక చైల్డ్ కౌన్సిలర్గా, చైల్డ్ సైకాలజిస్ట్గా, బిహేవియర్ థెరపిస్ట్గా, సైకాలజిస్ట్గా నేను 3 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తుల వరకు చూస్తుంటాను. సెకండ్స్లో ఆ మేడం ఏం చెప్పుకుంటుంది, ఏమనుకుంటుంది అనేది చెప్పగలను. అర్థమవుతాను. మీ మైండ్ ఇక్కడ ఉందా వేరే దగ్గర ఉందనే సెకండ్లో చెప్పగలను. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అనే దాంట్లో బాడీ లాంగ్వేజ్ అధ్యయనం ఉంటుంది. వాడు తప్పు చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు నిమిషంలో కనిపెట్టచ్చు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు జైల్స్ డిపార్ట్మెంట్ చీఫ్గా ఉన్నాను నేను. అందుకని మొదటిగా మన ఫ్యామిలీ ఎలా ఉంది, ఈ ఫ్యామిలీలో డ్యామేజ్ ఉందా, ఎక్కడ హోల్స్ ఉన్నాయి, రంధ్రాలు ఎక్కడున్నాయి. రంధ్రాలు ఉన్న పడవలో మనం వెళ్తే ఖచ్చితంగా మునగ తప్పదు. ఎక్కడున్నాయి. మీ భర్త మారడనుకోండి, డోంట్ వరీ, మీ పిల్లలు గెలవాలి. ఎందుకంటే మనం చేస్తున్న పొరపాటు ఒక తరం బాధపడతారు. ఈరోజు పిల్లలు మిస్గైడెన్స్తో, మిస్ ప్రాబ్లంతో ఏదైనా డిస్టర్బెన్స్ అయిందనుకోండి, 70 సంవత్సరాలు అనుభవించాలి. అందుకని పిల్లల బాధ్యతలో 100% మీదే. పిల్లల బాధ్యతలో తల్లిదండ్రులు అత్యున్నతమైన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అందుకని మొట్టమొదటిగా పేరెంట్స్ చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే పిల్లల్లో కొన్ని ఊళ్ళో కొన్ని అందించాలి. మొదటిది ఆ అంటే అర్థం ఏంటంటే వాళ్ళ యొక్క ఆలనా పాలన. పిల్లల్ని గమనించాలి. అందుకని చెప్పాను 6 years లోపు పిల్లలకి ఏం చెప్పాలా. 6 years లోపు పిల్లలకి ప్యాంపరింగ్, లవ్, ఎఫెక్షన్ వాడిని కొట్టాల్సిన అవసరం లేదు. మొన్న ఒక కౌన్సిలింగ్ మా క్లినిక్ వచ్చింది, 4 years. వాడు వినట్లేదు సార్, ఎట్ట పడితే అట్ట కొడుతున్నారు సార్ బెల్ట్తో. వయసు ఎంత? 4 ఏళ్ళు. 4 ఏళ్ళు బెల్ట్తో కొడితే ఫలితం ఉందా సార్? వాడు వినట్లేదు సార్. వాడు వినట్లేకుండానే కారణాలు బలంగా ఉన్నాయి. నీ యాంగిల్లో వెళ్ళొద్దు, నీకు తెలియదు. ఎక్స్పర్ట్స్ ఉన్నాడు. అందుకని ఇంగ్లీష్లో కొటేషన్ ఉంది, అన్ ఆర్ట్ ఆఫ్ బెగ్గింగ్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ బెగ్గర్ నాట్ ఫ్రమ్ స్కాలర్. అడుక్కునే విధంగా కూడా అడుక్కునే వాడి దగ్గర నేర్చుకోండి. బొచ్చ పట్టుకొని ఎలా అడుక్కోవాలని అడుక్కునే వాడి దగ్గర నేర్చుకోండి. నా దగ్గరికి వచ్చి సురేష్ బాబు సార్ నేర్పించండి, నాకు చేత కాదు, నేను అడుక్కోలేదు. అందుకని ఏదే చేయాలంటే అదే చేయాలి. అందుకని పిల్లల విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ స్కూల్ చాలా అద్భుతంగా ఈ ఆలోచన కావలి టౌన్ మొత్తంలో మొట్టమొదటి ఆలోచన వచ్చిన డైరెక్టర్ స్కూల్ ఇదే. అందుకని మళ్ళా చెప్పండి, ఎంటైర్ కావలి టౌన్ లో మా పేరెంట్స్ ని డెవలప్ చేయించాలా అని నాతో కొన్ని గంటలు మాట్లాడారు. దానికి ఎంతైనా ఖర్చు అయినా పర్లేదు సార్, మా పేరెంట్స్ ఎదగాల, వాళ్ళ పిల్లలు బాగుండాలా, ఆటిజం మానసిక సమస్యల నుంచి బయటపడాలా, సెల్ ఫోన్ నుంచి బయటపడాలి. ఇవన్నీ టెక్నిక్స్ ఉంటాయి. ప్రతి వాళ్ళకి సొల్యూషన్ ఉంటుంది. విత్ 20 years ఎక్స్పీరియన్స్ నా అనుభవంలో 20 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చాను. అందువల్ల మొదటిగా 6 సంవత్సరాల లోపు ఎలా చేయాలి అంటే దగ్గర ఫస్ట్ క్లాస్ తర్వాత నుంచి ఎలా చేయాలా, అదేవిధంగా హైయర్ సెక్షన్స్ ఎలా చేయాలి, వీటన్నిటిని మనం గమనించాలి. అందువల్ల ఒక పేరెంట్గా మనం ఏమనుకుంటున్నాం అంటే వీఆర్ కరెక్ట్ అనుకుంటాం, మనం పెంచేది కరెక్ట్ అనుకుంటాం, వీఆర్ ట్రూ అనుకుంటాం. నో, మనం పెంచే విషయంలో గమనించాలి. అందుకనే పేరెంట్స్గా మొదటిగా ఆలనా పాలన వాళ్ళ విషయంలో చక్కగా వారిని గమనించాలా, ప్రేమించాలా, చేయాలి. రెండవది వచ్చేసరికి వారికి శారీరక మానసిక జబ్బుల నుంచి విముక్తి కలుగు చేయాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు పెడుతున్న ఆహారం చెక్ చేసుకోవాలి. చాలా మంది పేరెంట్స్ ఇప్పుడు కూడా ఆహారంలో చాలా భయంకరమైన ఫుడ్ని అందిస్తున్నారు. కలర్ఫుల్ ఫుడ్ అందిస్తున్నారు, కలర్ కోటెడ్ ఫుడ్ అందిస్తున్నారు, షుగర్ కోటెడ్ ఫుడ్ అందిస్తున్నారు, కేక్స్ అందిస్తున్నారు. ఇవన్నీ పిల్లలకి ఇవ్వకూడదు. సరే, అయితే పాత రోజుల్లో ఇచ్చారు కదా, పాత రోజుల్లో ఎచ్చి పచ్చి తిన్నాం కదా, జోబ్లో 20 చాక్లెట్లు పెట్టుకుంటే తినేవాడిని, క్రికెట్ ఆడేవాడిని, తినేవాడిని, యాంగ్జైటీ లేదు, ఆందోళన లేదు, ఒత్తిడి లేదు, తెలుసు ఆమె ఎక్సలెంట్ క్రికెట్ ప్లేయర్. ఇప్పుడు 4 చాక్లెట్లు తినమనండి, మీ పిల్లలకి రాత్రిపూట 4 చాక్లెట్లు ఇవ్వమనండి, 1 గంటలో నిద్రపోమనండి, ₹1,00,000 మీకు ఇస్తాను.
4 చాక్లెట్లు ఒక థమ్సప్ తాగి మీ పిల్లలు వెంటనే ఒక అరగంటలో నిద్రపోమని చెప్పండి, ₹1,00,000 గిఫ్ట్ ఇస్తా. కారణం చాక్లెట్లో, స్వీట్లో లేదా డ్రింక్లో ఉంటున్న కొకైన్ కానీ, షుగర్ కానీ, కెఫిన్ కానీ వాళ్ళ నరాల మీద పడిపోతుంది. పని లేదు. తల్లిదండ్రులంతా ఏంటంటే రెడీమేడ్ అయిపోయారు. మొత్తం పేరెంట్స్ ఆర్ రెడీమేడ్ పేరెంట్స్. ఈ పేరెంట్స్ కూడా ఎలా తయారయ్యారంటే అలా తయారైపోయారు. ఇక వీళ్ళ విషయంలో నేను గమనించింది సెల్ ఫోన్. చాలామంది ఈ మధ్య ఒక ఫంక్షన్కి వెళ్ళాను. ఫంక్షన్కి వెళ్తే ఒక తల్లి ఒక బిడ్డను పట్టుకొచ్చింది. ఆ బిడ్డ ఏడుస్తూ ఉంది. ఈమె అప్పటికి ఓదార్చాలని ప్రయత్నిస్తుంది. వెంటనే ఒక ఆమె నీకేం తెలియదు పో అని నెట్టేసి సెల్ ఫోన్ తీసుకుని ఇచ్చేసింది. చూడండి, 1 నిమిషంలో మీ అబ్బాయి ఏడుపు ఆపేశాడు. సెల్ ఫోన్ ఇవ్వండి, 2 నిమిషాలు ఏడుపు ఆపేస్తాడు. సెల్ ఫోన్ ఇవ్వండి, 1 నిమిషంలో ఏడుపు ఆపేస్తాడు. సెల్ ఫోన్ ఇవ్వండి, వాడి జీవితం పిచ్చిగా తయారవుతుంది. వాడు ఒక మెంటలోడుగా తయారవుతాడు. 8 అవర్స్ ఇవ్వండి, 6 అవర్స్ ఇవ్వండి, 10 గంటలు ఇవ్వండి, వాడి బ్రెయిన్ పనికిరాదు. ఎవరైతే ఎక్కువగా సెల్ ఫోన్ని చూపిస్తున్నారో వాడు అవుట్డేటెడ్ అవుతాడు. ఇది ప్రాక్టికల్. ఎవరైనా కానీ సార్ నా కొడుకు బాగున్నాడు, తొందరగా నీ కొడుకు ప్రమాదంలో ఉన్నాడు. రైట్ నౌ ఈ రోజు నుంచి ఒక సురేష్ బాబు సైకాలజిస్ట్ అని ఆయన చెప్పాడు, 6 years లోపు పిల్లలకి సెల్ ఫోన్ తాకనీయొద్దు. ఎస్పెషలీ రైమ్స్ అసలు పెట్టొద్దు. రైమ్స్ పెట్టినా, పాటలు పాడించి పెట్టినా వాడిలో ఆటిజం అనే సమస్య రావడానికి 90% కారణం. సార్ తెలుగే కదా సార్, నేను చిట్టి చిలకమ్మగా పెడుతున్నాను కదా, జానీ జానీ ఎస్ పాప పెడుతున్నాను కదా. జానీ జానీ ఎస్ పాపకి వాడి మాటకి సంబంధం ఉండదు. జానీ జానీ ఎస్ పాప ఈటింగ్ షుగర్ నో పాప అటు మాట్లాడతావు నువ్వా? అన్నం తిన్నానికి రావయ్యా అని మాట్లాడతావా? చెప్పండి. ఈ రెండింటికి బ్రెయిన్ సింక్ కావట్లా. నీ కొడుకేమో అక్కడేమో రైమ్స్ స్పీడు, ఇక్కడేమో స్లో. కన్ఫ్లిక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ కన్ఫ్లిక్షన్లో ఏమవుతుందంటే అసలు మాట్లాడుకుంటే పోలా, ఇది స్టార్ట్ అయింది. అందువల్ల డియర్ పేరెంట్స్, 6 years ఇదనే కాదు, ఎవరు చెప్పినా చెప్పండి. ఇంకొంతమందికి ఎలా ఉంటారంటే నీకేం తెలుసులే అని చెప్పేస్తారు. అందుకనే నన్ను పిలిపించాడు ఆయన సార్. వేరే టీచర్ని పిలిపిస్తే ఆమెకేం తెలుసులేండి. ఇప్పుడు నాకు రోజు నా కేసులు 120 దేశాల వాళ్ళకి ఆన్లైన్ కౌన్సిలింగ్ ఇచ్చాను. ఇంకా మళ్ళీ నా దగ్గర తాతకు దగ్గులు నేర్పడం ఎలాగో నాకు. అందువల్ల నేను చెప్పింది స్పష్టంగా 6 సంవత్సరాల లోపు పిల్లలకి సెల్ ఫోన్ 0 చేయాలి. నన్ను మీరు ఏమైనా అనుకోండి, 0 చేయలేదంటే దాని మూల్యం ఎలా ఉంటుందంటే అతి భయంకరంగా ఉంటుంది. వాడి యూనిట్లో, బ్రెయిన్లో ఉంటున్న కొన్ని యూనిట్స్, లింగ్విస్టిక్ యూనిట్స్ క్లోజ్ అయిపోతాయి. దయచేసి నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నానో అర్థం చేసుకోండి. 2, వాడికి ఐ కాంటాక్ట్ ఉండదు. 3, సోషల్ మొబిలైజేషన్ ఉండదు, జనాలతో కలవడు. వాడికి సెల్ ఫోన్ ఇవ్వండి. ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఇంజనీర్స్గా పనిచేస్తున్నారు భార్యాభర్తలు ఇద్దరు, 2 లక్షల రూపాయల శాలరీ. ఇద్దరు అన్నీ బాగానే ఉన్నాయి. వీళ్ళిద్దరు డ్యూటీకి వెళ్తారు. డ్యూటీకి వెళ్ళే సమయంలో వాళ్ళిద్దరిని ఒక రూమ్లో బంధించేసి పెద్ద LED టీవీ, సెల్ ఫోన్ ఇచ్చేస్తారు. ఒక్కసారి కూడా కుయ్యి అనే ఏడుపు కూడా రాదు. వీళ్ళు ఏమనుకుంటారంటే చాలా హ్యాపీగా ఉన్నాం అనుకుంటున్నారు. కరెక్ట్గా 6 నెలలు ఇద్దరు భయంకరమైన ఆటిజం అనే మానసిక సమస్యతో జీవితంలో అవుట్డేటెడ్ పిల్లలుగా తయారయ్యారు. చూడలేరు, మాట్లాడలేరు. దీనికి కారణం ఏంటి తెలుసా? సెల్ ఫోన్, టీవీ కాదు, పేరెంట్స్ చేసిన నిర్లక్ష్యం. వాళ్ళు ఏమనుకున్నారు? ఎంగేజ్ అవుతున్నారు అనుకుంటున్నారు. నో 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 సార్, మా పిల్లోడికి అన్నం తినిపించడం కష్టంగా ఉంది సార్, అందుకని సెల్ పెడుతున్నాను సార్ అంట. అటువంటిప్పుడు ఎందుకు పిల్లల్ని కనడం? ఏమా అటువంటిప్పుడు ఎందుకు పిల్లల్ని కనాలా? 9 నెలలు ఎందుకు పోయాలా? 3 ట్రైమిస్టర్లో వామిటింగ్ ఎందుకు చేసుకోవాలా? ఆపరేషన్ ఎందుకు చేసుకోవాలి? నా కోసం ఏం చేసుకుంటున్నారు? ఆపరేషన్ ఎందుకోసం చేసుకున్నారు? మీ పిల్లవాడిని డెవలప్ చేయించాలి. అందుకని ప్రతి తల్లి నో అనే కాన్సెప్ట్ రావాలి సెల్ ఫోన్లో. ఎందుకు చెప్తున్నా అంటే అంత ప్రమాదం అండి అది. ఎక్కువగా 2 కోట్ల మంది ఉన్నారు అంటే మీ పిల్లోడు ఉన్నాడా లేదా చెక్ చేసుకోండి. ఈ 6 సిగ్నల్స్ చెప్తాను. ఈ 6 సిగ్నల్స్ కానీ ఉన్నాయంటే, 1, పేరు పిలిస్తే పలకట్లేదంటే ఇట్స్ ఎ ప్రాబ్లం. నా కొడుకు పేరు పిలిచినా పలకట్లేదు సార్, ఇట్స్ ఎ ప్రాబ్లం. నా కూతురైనా కొడుకైనా. 2, ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయకపోవడం, అంటే ఎమోషన్స్, ఉద్వేగాలు. 3, ఇన్స్ట్రక్షన్స్, ఇద్దారా అద్దారా ఇద్దారా ఏమీ తేవట్లేదు, ఇట్స్ ఎ ప్రాబ్లం. 4వది, వేరే వాళ్ళతో కలవలేకపోవడం, ఎవరితో కలవట్లేదు సార్, ఇది ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు, ఇట్స్ ఎ ప్రాబ్లం. మాటలు రాకపోవడం, ఇట్స్ ఎ ప్రాబ్లం. ఈ లక్షణాలు మీ పిల్లల్లో ఉన్నాయి అంటే, అదేవిధంగా బాడీ లాంగ్వేజ్లో చెయ్యి ఇలా అనడం, తల ఇలా అంటూ ఉండడం, ఇలా అనుకోవడం, చేతులు ఇలా అనుకోవడం, ఒకే దగ్గర తిరగడం, ఇవన్నీ పిల్లల డెవలప్మెంట్లో డిలే. అందుకని ఎవ్వరు ఉన్నా కూడా
ఎందుకంటే ఆ పిల్లవాడి భవిష్యత్ ఎండ్ అవుద్ది. 20 సంవత్సరాల తర్వాత ఆ పిల్లవాడు దేనికి పనికి రాకుండా పోతాడు. అందుకని డియర్ పేరెంట్స్, స్ట్రిక్ట్గా నేను ఎందుకు చెప్పదలిచానంటే ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు. అందుకని మీరు చేయాల్సిన పని, అటువంటి ఎవరున్నా కూడా దయచేసి చెప్పండి, అమ్మా సెల్ ఫోన్ కావాలి కొంచెంసేపు మాట్లాడండి. అద్భుతమైన విషయం ఏంటంటే, అందుకనే ఇక్కడ ఇచ్చిన కాన్సెప్ట్తో ద 5 లేయర్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫర్ ద చిల్డ్రన్, డాక్టర్ సురేష్ బాబు డిజైన్ చేసిన 5 లేయర్ కాన్సెప్ట్స్ అంట. ప్రతి పిల్లవాడు చిన్నప్పటి నుంచి 6 years లోపు వాళ్ళకి నేను చెప్తున్నాను 5 లేయర్ కమ్యూనికేషన్ ఇవ్వాలి. ఈ 5 లేయర్లో భర్త మాట్లాడాలి, అంటే నాన్న మాట్లాడాలి, అమ్మ మాట్లాడాలి. ఇప్పుడు ఉదాహరణకు నాన్న కనిపించకుండా వెళ్తున్నాడు అనుకోండి, అరే మా అమ్మ కూడా వెళ్తుందేమో అనే ఒక మానసిక సమస్య, దట్ ఈస్ కాల్డ్ సెపరేషన్ యాంగ్జైటీ అంటాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్. భార్యాభర్తలు ఒకే మంచంలో పడుకున్నా నీ బిడ్డ ఉదయం లేచిన తర్వాత అమ్మని చూడాలా నాన్నని చూడాలా? నాన్న కనిపించలేడు అనుకోండి, అమ్మ కూడా వెళ్ళిపోద్దామని అని భయం స్టార్ట్ అవుతుంది. ఈ భయాన్ని ప్రసాదించింది ఎవరు? పేరెంట్సే. అందుకని భరోసా ఇవ్వండి, నాన్న నేను డ్యూటీకి వెళ్తున్నా వస్తా, అమ్మని అంట పెట్టుకోనే ఉంటాడు. అందుకని ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. సెపరేషన్ యాంగ్జైటీని మీరే అందిస్తారు. మా అమ్మ వెళ్ళిపోతే ఇంకా రాదేమో అనే భయం స్టార్ట్ అయిందంటే వాడు మానసిక రుగ్మతగా తయారవుతుంది. ఈరోజు చిన్నపిల్లల విషయంలో గమనించారో, ఎవరికైతే గోర్లు కొరికే లక్షణం ఉందో, వయసు వచ్చినా బెడ్ మీద పాస్ పోస్తున్నా, టెన్షన్ వస్తున్నా ఇలా గీక్కుంటున్నా, కాళ్ళు ఇలా 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 ఊపుతున్నా, నోట్లో ఏళ్ళు పెట్టుకుంటున్నా, వీరు ఇది కొనసాగుతుంటే వారికి భవిష్యత్తులో 18 నుంచి 22 సంవత్సరాల్లో మానసిక సమస్య 90% వస్తుంది. ఇది ప్రాక్టికల్గా ప్రూవ్ అయింది. అయితే ఏం చేయాలా సార్? మా పిల్లలకు ఉన్నాయి సార్, చిన్న వయసు అంటే నో ప్రాబ్లం, 3 years 4 years 5 years నో ప్రాబ్లం, 8 years కూడా ఇలా చేస్తున్నాడు అనుకోండి. మా పాప ఇంటర్మీడియట్ చదువుతుంది సార్, అయినా కూడా మా పాప బెడ్ మీద యూరిన్ పోస్తుంది సార్ అనే కేసులు కూడా దగ్గరికి వస్తుంది. దాని అర్థం ఏంటంటే ఇంటర్నల్ యాంగ్జైటీ ఉంది నీ బిడ్డలకి. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఒకటి ఫుడ్ విషయం చాలా చాలా ఇంపార్టెంట్. 2 మీ ఆలోచన. తల్లిదండ్రుల వైఖరే. నాన్న చెప్తున్నాడు, రే ఎందుకు దొంగతనం చేశారా స్కూల్లో, నోట్బుక్స్ ఎందుకు తీసుకున్నారా, ఒక్క మాట నాకు చెప్పింటే నేను ఆఫీస్ నుంచి తెచ్చినేవాడిని కదా అంటున్నాడు. ఎవరు దొంగ? మీకు అర్థమైందా? ఇంట్లో వీడు స్కూల్లో పుస్తకాలు, పెన్నులు, బలపాలు, పెన్సిల్ దొంగతనం చేస్తున్నాడు. ఒరే స్కూల్లో దొంగతనం చేయదురా, ఒక్క మాట చెప్పింటే నేను ఆఫీస్ నుంచి తెచ్చినేవాడిని కదా అంటున్నాడు. అంటే ఎవరు దొంగని? నాన్న. ఆ బుద్ధులే వచ్చాయి, మీ నాన్న బుద్ధులే వచ్చాయి. ఇంకొకటి ఏంటంటే, ఈ ఆడవాళ్ళతో భలే తమాషాగా ఉంటుంది. ఆడవాళ్ళు చాలా మేధావులు, అర్థమవుతుంది, చాలా పేషెన్సీ ఉంది. ఓ రోజు ఒక మగుడిని పిలిచారట, ఏమండి ఉదయం 9 గంటలకి రండి డిన్నర్ చేద్దాం అన్నదట. అసలు నీ ఉదయం చేసేదాన్ని డిన్నర్ కదా, ఉదయం చేసేదాన్ని బ్రేక్ఫాస్ట్ అంటారంటే అది నిన్నటి సద్దన్నం లేండి, నిన్నటి అన్నం లేండి అన్నదంట. నిన్న రాత్రి అన్నం లేదంట. ఇతను తెలివిగలవాడు అనుకుంటే ఇతని మించిన తెలివిగలడు. అబ్బో. అందుకని ఆడవాళ్ళు చాలా 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 పవర్, చాలా పేషెన్సీ. అసలు మగవాళ్ళకి పేషెన్సే లేదండి. దేవుడు అందుకే కావాలి మగవాళ్ళ కడుపు ఇవ్వలేదు, అంటే ప్రెగ్నెన్సీ ఇవ్వలేదు. ప్రెగ్నెన్సీ ఇచ్చింటే వీళ్ళు యాంగ్జైటీ దేవుడికి విరక్తి అయిపోయి ఉండు అనుకునేవాడు. ఆడవాళ్ళకి ఎంతో పేషెన్సీ, ఎంతో హోప్, ఎంతో ఆనందం. అందుకని మీ పేషెన్సీని మీ బిడ్డలకి ఇవ్వాలి. కోపము, అలుగులు, ఈ అలుగులు తీసేయాల. భర్తతో 5 రోజులు అలుగులు, ఉండే జీవితం 70 ఏళ్ళు, 5 రోజులు పోతే నువ్వు ఇంకేముంటావు? అలుగులు. కొంతమంది సార్ మా ఆవిడ అలిగిందంటే 1 నెల రోజులు రాదు సార్, నీకు ఒక పెద్ద పర్సనాలిటీ డిజార్డర్ అన్నారు. అలిగేది ఏంది? 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు, వాడికి అదే నేర్పించాలా. ఫ్రెండ్తో కోప్పడినా 2వ రోజు మాట్లాడాలి. దట్ ఈస్ రియల్ హ్యూమానిటీ. వేరే వ్యక్తితో ఇబ్బంది అయినా కూడా 3వ రోజు రావాలి. అమ్మతో గొడవ పెట్టుకొని 1 నెల రోజులు మాట్లాడనుకో వాడి జీవితంలో ఎంత మిస్ అవుతుంది. స్కూల్లో టీచర్తో గొడవ పెట్టుకొని స్కూల్ ఆపేసేందుకు వాడి జీవితం 1 సంవత్సరం అంతా మిస్ అవుతుంది. అందుకంటే పేరెంట్స్, మీరు మీ పిల్లల్ని నిజంగా శక్తివంతంగా చేయడానికి మీరు కొన్ని చేయాలి. అందుకనే నేను మీకు ఈరోజు చెప్తున్నాను, ఎప్పుడూ చెప్తున్నాను, పిల్లలు మీకు ఎప్పుడు ఆధారం. కొన్నేళ్ల తర్వాత మీ పిల్లల్ని బట్టి మీకు పేరు వస్తుంది, మిమ్మల్ని బట్టి కాదు. మా నాన్న, మా అమ్మ ఎంఆర్ఓ, మా నాన్న వర్క్ ఇన్స్పెక్టర్. నేను ఏ రోజు ఎంఆర్ఓ కొడుకు అన్నాను నేను ఫైల్ అవుతా. నాకు ఎంఆర్ఓ కొడుకు అనిపించుకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సైకాలజిస్ట్ వాళ్ళ నాన్న, సైకాలజిస్ట్ వాళ్ళ అమ్మ అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకు? అది విషయం. సేమ్ ఇక్కడ మీ పిల్లలు కూడా అంతే. మీరే, వాడు రేపు కలెక్టర్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ ఖచ్చితంగా అవుతాడు, అవ్వాల్సిందే. మీరు ఏ లక్ష్యం పెట్టుకుంటారో మీ బిడ్డల్ని అలా తయారు చేయాలి.
అందుకని ఫస్ట్ మీరు నెగిటివ్ కమ్యూనికేషన్ తీసేయండి. అంతా మీ నాన్న బుద్ధి లేరా, అంతా మీ నాన్న లక్షణాలు రా, చెప్పి 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 మీ నాన్నకన్నా శుద్ధంగా దండగా తయారు చేస్తుంది. ఎప్పుడు అట్లా చెప్పకూడదు. యువర్ చైల్డ్ ఈజ్ యూనిక్. 800 కోట్ల మందిలో నీ కొడుకు సపరేట్. 800 కోట్లలో నీ కొడుకున్న ఫింగర్ ప్రింట్ ప్రపంచంలో ఎవరికి ఉండదు. నీ కొడుకున్న 4 మచ్చ ప్రపంచంలో ఎవరికి ఉండదు. నీ కొడుకు వచ్చే థాట్స్ రోజుకి 40,000 థాట్స్లో సేమ్ డిటో థాట్స్ ఎవరికి ఉండదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యువర్ సన్, యువర్ డాటర్. యు లవ్, వాడిని ప్రేమించు, వాడిని ఇష్టపడు, వాడిని డెవలప్ చేయి. వాడి డెవలప్మెంట్లో ఫెయిల్యూర్లో నువ్వే కాదు. రైట్ నౌ స్టార్ట్ చేసుకోండి. అందుకనే వాడిని ఏం చేయాలంటే, చాలామంది పేరెంట్స్ పిల్లల్ని ఇంట్రోవర్ట్స్గా పెంచుతున్నారు. ఇంట్రోవర్ట్స్ అంటే అర్థమేం తెలుసా? వాళ్ళు బయటకు పోరు, షాపుకు పోరు, పక్కా కలవరు, అదేవిధంగా ఇటువంటి పబ్లిక్ ప్రోగ్రాంలో కలవరు. తిన్నామా, మా పాప తల దించిందా, ఇంతే సార్ ఇంతే సార్ ఇంతే, అమ్మాయి అంతే. తలెత్తుకొని నేర్పించండి, ధైర్యంగా నేర్పించండి. ఎవరైనా మాట్లాడితే కమ్యూనికేషన్లో కౌంటర్ ఇవ్వడం స్టార్ట్ చేయండి సార్. తలదించుకొని రావడం కాదు, ఎస్ కౌంటర్ ఇవ్వాలి. అలా ధైర్యంగా పెంచండి, పిరికి వాళ్ళకి పెంచదు. నా ఇంట్లో నేను బిడ్డను పెంచట్లా, సింహాన్ని పెంచుతున్నాను అనే విధంగా ఉన్నా. నా కొడుకు సింహం సార్, నా కూతురు ఇది పవర్ సార్, నా కూతురు కొన్నేళ్ల తర్వాత ఇదే జిల్లా కలెక్టర్ సార్. ఇట్స్ ఎ పవర్. అందుకని మీరు చేయాల్సిన మొట్టమొదటి పని, మీరు ఈ రోజు నుంచి పిల్లలకు చేసే పని మిర్రరింగ్ అంటాం. ఏంటండి? అద్దాలు ఉన్నాయి అందరికీ. ఆడవాళ్ళకి తెలిసిందల్లా అద్దాలు ఏంటంటే, భర్తని ఏడిపించి తన్నిచ్చి చేయించి నాకు డ్రెస్సింగ్ టేబుల్ తెచ్చుకోవాలి. చేసిన తర్వాత 24 గంటలు డ్రెస్సింగ్ చేయండి. అది డ్రెస్సింగ్ టేబుల్ మెయిన్ దానికోసం కాదు, పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచడానికి కోసం జర్మనీలో డిజైన్ చేస్తారు. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ పిల్లలు ఏం చేస్తుంటారంటే, అద్దం ముందు నిల్చొని హాయ్ ఐఎమ్ సురేష్ బాబు, హాయ్ ఐఎమ్ సురేష్ బాబు. వాడి ఆత్మవిశ్వాసం వాడికి నేర్పించాలి. అర్థమవుతుందా? అద్దం చూస్తున్నప్పుడు ఏమవుతుంది తెలుసా? చిన్నపిల్లలకి నాలాగా ఒకడు లోపల ఉన్నాడు అనే పవర్ వాడికి పెరుగుతుంది. సోషల్ కమ్యూనికేషన్, సోషల్ మొబిలైజేషన్ ఫస్ట్ మిర్రరింగ్ నుంచి నేర్పించాలి. అందుకని వాళ్ళు అద్దంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు నీట్గా డ్రెస్ వేసి కూర్చోబెట్టి, ఈ రోజు నువ్వు హీరో లాగున్నావురా, ఎస్ నీతో నువ్వు మాట్లాడు, ఎస్ ఐఎమ్ సురేష్, ఐఎమ్ స్టడింగ్ ఇన్ ఫస్ట్ క్లాస్, ఐఎమ్ సురేష్, ఐఎమ్ స్టడింగ్ ఫస్ట్ క్లాస్, ఐ లవ్ మై మమ్మీ, ఐ లవ్ మై డాడ్. ఇప్పుడు మమ్మీ డమ్మీ అయింది, డాడీ డమ్మీ అయిపోయారు, ఇద్దరు డమ్మీలు అయిపోయారు. ఎలా ఉంది? వీళ్ళ కమ్యూనికేషనే వాడికి వస్తుంది. డ్రమ్ము నిండగా బియ్యం ఉన్నాయి, ఫుల్గా బియ్యం ఉన్నాయి. అడుక్కునేవాడు అమ్మ అంటాడు. అమ్మ పాప మంచి సీరియల్లో బిజీగా ఉంది, పూతరేకులో చింత చిగురు సీరియల్లో బిజీగా ఉంది. లేదుకోవయ్యా, ఓహో ఉన్నా లేదుకోవాలా అని మా అమ్మ నేర్పించిన ఫస్ట్ సైకాలజీ, ఫస్ట్ అబద్ధం. ఈసారి వాడేం చేస్తుంటే ఎవరైనా లేదుకోవయ్యా, ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందండి? మీరు ఇచ్చిందే. అంటే అబద్ధాలు అవలేలుగా చెప్పమని స్కూల్ నేర్పించలేదు. ఇక బూతి మాటల విషయం, స్కూల్లో బూతి మాటలు తిప్పరు. ఎక్సలెంట్గా ఈ స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడతారు, కావలిలో ఈ స్కూల్లో ఎక్స్ట్రాడినరీగా ఇంగ్లీష్ మాట్లాడతారు, మంచి డిసిప్లైన్. అయితే బూతులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? తెలియకుండా నాన్న కోపం అనేది ఉంది, ఈ కోపంలో కాటేస్తున్నాడు, ఇది వెంటనే వాడు క్యాచ్ చేస్తున్నాడు. నాన్న కాటు వాడికి ఆటు, ఇద్దరు ప్రాబ్లం అవుతుంది. నాన్న ఒకటంటే వాడు 10 అంటాడు. అర్థమవుతున్నా? వాడు నీ అన్నాడు అనుకోండి, వాడు దానికి 5-6 అక్షరాలు కలిగి చెప్పేస్తాడు. అందుకంటే పేరెంట్స్ వాడి విషయంలో చాలా జాగ్రత్తగా నేర్పించారు. ఎంత చక్కగా నేర్పిస్తారంటే అంత చక్కగా నేర్పిస్తారు. చాలా సంవత్సరాల క్రిందట జరిగిన ఒక ఇన్సిడెంట్ మీ కళ్ళ ముందు నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి ఉండేవాడు, వాళ్ళమ్మ కటిక పేదరికంలో ఉండేది, కానీ వాడిని ఒక ప్రైవేట్ స్కూల్లో చదివించేది. అతి పేదరికంలో ఒక స్కూల్లో చదివించేది. ఆమె పాచి పనులు చేసుకుంటూ చదివించేది. మిగిలిన పిల్లలు ధనవంతులు, డబ్బులున్న వాళ్ళ పిల్లలు. వీడు స్కూల్కి వెళ్ళేవాడు, వాళ్ళందరూ స్కూల్కి వెళ్ళి, వాళ్ళకి చాలా షర్ట్స్ ఉన్నాయి, వీడికి ఒకే ఒక షర్ట్. ఆ షర్ట్ వేసుకోగానే మిగిలిన ఫ్రెండ్స్ 5 మంది చుట్టూ చేరి గుచ్చేవాళ్ళు, అక్కడ గుచ్చేవాళ్ళు, బొక్కల్లో గుచ్చేవాళ్ళు. వీడు ఏడ్చుకుంటూ ఉండేవాడు, ఏడుస్తూ ఉన్నాడు. అమ్మ ఈరోజు నా షర్ట్ 10 బొక్కలు చేశాను, ఈరోజు నా షర్ట్లో బొక్కలు చేశాను. వాళ్ళమ్మ చెప్పింది, రే ఇన్ని రోజులు ఏం చెప్పావంటే మౌనంగా ఉన్నాను, ఈరోజు మౌనం ఉండదు, రేపటి నుంచి స్పష్టంగా చెప్పేసి, నీ సమస్య స్పష్టంగా చెప్పేసి. మళ్ళా పెన్నులు పెన్సిల్ తీసుకుని బొక్కలు పెట్టి, అరే నాకు ఉండేది ఒక్క షర్ట్ రా, మా అమ్మ పాచి పని చేసుకునేదిరా, మా అమ్మకి దారపుండ కొనడానికి కూడా డబ్బు లేదురా, అంత పేదరికంలో మేము ఉన్నాంరా అని చెప్పినప్పుడు ఆ స్నేహితులు ఏడవడం స్టార్ట్ అయ్యింది. అరే ఇంత దరిద్రుడిని మేము ఏడిపిస్తున్నాం,
వాళ్ళు వాటేసుకున్నారు, ఒకరినొకరు స్నేహితులుగా మెలిగారు. రోజులు గడిచాయి. ఒకరోజు ఆ ఒకే ఒక షర్ట్ ఉన్న వ్యక్తి అమెరికా దేశానికి 17వ అధ్యక్షుడుగా అబ్రహాం లింకన్ గా మారాడు. నిజాయితీ నేర్పించండి, స్పష్టత నేర్పించండి, కమ్యూనికేషన్ లో స్పష్టత నేర్పించండి. చాలా స్కూల్స్ లో నేను గమనిస్తుంటాను, పిల్లల విషయంలో ఇప్పుడు దసరాకో పొంగల్కో ఫీజు అడిగారు అనుకోండి, ఏం చెప్పారు మీరు స్కూల్లో, ఏం చెప్పారు? ఇట్స్ బ్యాడ్ పేరెంటింగ్. ఇది పేరెంటింగ్ ఫెయిల్యూర్ పేరెంటింగ్ అంట. మీరు ముందే అడగాల. ఫీజు అడిగిన రోజు మీరు అడిగారు అనుకోండి, మీరు కరెక్ట్ లేరు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని అర్థం. మా దగ్గర కూడా కొంతమంది వస్తుంటారు, మా ఫీజు కట్టనంటే మీరు ఏం చేశారు సార్ అంటారు. ఎంత బాధగా ఉంటుందో తెలుసా? కష్టపడి నేర్పిన గురువులు, టీచర్లు, వీళ్ళ కన్నీళ్లు, వీళ్ళ బాధలు మీకు శాపాలుగా మారండి. ఎస్, మేము ఇచ్చేది ఇస్తున్నాం సార్, మాకు ఇలా కావాలి. దానికి ముందు అడగండి, మేడం మా పిల్లోడు ఇలా ఉన్నాడు, మా పిల్లోడిని ఇలా తయారు చేయండి, నేను సిద్ధం, నేను దేనికైనా సిద్ధం, ఎలాంటి పిల్లలనైనా నాకు ఇవ్వండి, ఓ 12 మంది పిల్లలు నాకు ఇవ్వండి, 4 సంవత్సరాల తర్వాత మీకు ఎలా కావాలంటే అలా తయారు చేయగలను. మాటలు రాకపోతే మాటలు వచ్చేటట్టు చేయగలను, కమ్యూనికేషన్ చేయగలను, స్టేజీ మీద లక్షల మంది ముందు మాట్లాడి చేసే కెపాసిటీ దమ్ము నాకు. డియర్ ఫ్రెండ్స్, మీరు చేయాల్సిన పని నేను చెప్పేది అదే. మీ పిల్లల్ని గమనించండి. ఇక తర్వాత వాళ్ళు ఏ టైంకి నిద్రపోతున్నారో గమనించండి. ఇట్స్ చాలా ఇంపార్టెంట్. ఏ పిల్లలైతే 12 గంటలు 1 గంట తర్వాత నిద్రపోతున్నారో వారు భయంకరమైన ప్రమాదంలో ఉన్నారు అని తల్లిదండ్రులు గుర్తించాలి. సార్ మా వాడు చిన్నవాడు సార్, చిన్నలే పెద్దలే, ఆఖరికి పెద్దవాళ్ళు కూడా. ఈ మధ్య కాలంలో జనరేషన్ అంతా ఎలా తయారైందంటే 2 గంటలకు నిద్రపోతున్నారు. అర్ధరాత్రి నేను ఇంతకుముందు అలా చేసేవాడిని. నేనేం చేసేవాడిని అంటే ఒక పుస్తకాలు 3 పుస్తకాలు పెట్టుకునేవాడిని, 3 గంటల వరకు చదివేసేవాడిని. అబ్బా ఈరోజు 3 పుస్తకాలు చదివాను. కానీ మానసిక జబ్బులు, శారీరక జబ్బులు, బీపీ, షుగర్, అల్సర్ అన్నీ వచ్చేస్తాయి. అలర్ట్ అవ్వాలి. ఎందుకు సార్ అంటే రాత్రి 12 గంటల లోపు మన శరీరంలో చాలా విలువకరమైన మెలోటినిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. 12 గంటల లోపు మాత్రమే మెలోటినిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీనికి సెల్ఫ్ ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, నిద్రని అందరికీ అందిస్తుంది, వ్యాధులు మాయమవుతాయి. మనం ఏం చేస్తున్నాము? 1 గంటకు 2 గంటలకు ఏంటంటే సెల్ ఫోన్ ఆకుంది, ఒక్కుంది, ఆకు సున్నాం. స్టాప్ చేయాలా? నీ భర్త అలా ఉంటే మార్పు రావాలా, భార్య అలా ఉంటే మార్పు రావాలి. సగం తగాదులు దీనివల్లే వస్తాయి. లేట్ నైట్ పడుకోవడం ద్వారానే తగాదులు వస్తాయి. యాంగ్జైటీ పెరుగుద్ది, బీపీ పెరుగుద్ది, షుగర్ పెరుగుద్ది, మానసికంగా ప్రశాంతత ఉండదు. ఇంకా మన హిందూయిజంలో అయితే దరిద్ర దేవత మన దగ్గరికి వస్తాడు. కానీ నేను నమ్ముతున్నా అంటే మెలటినిన్ అనే హార్మోన్ వీక్ అవుతుంది. అందుకని ఎంత బిజీగా ఉన్నా కూడా మీరు నిద్రపోవాలి. సార్ మా అబ్బాయి అలా లేడు సార్ అంటే లాస్ట్ మీకు నేర్పిస్తాను. 10 నిమిషాల్లో గాఢ నిద్రలోకి వెళ్ళేది పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ టెక్నిక్ నేర్పిస్తాను. అట్టని మందు కొట్టు నిద్రపో, లేకుంటే ట్యాబ్లెట్ వేసుకొని నిద్రపో అనేది ఉండదు. డాక్టర్ సురేష్ బాబు ట్యాబ్లెట్తో నిద్ర పంపాడు. కాన్సెప్ట్స్తో మీకు నిద్ర అవుతుంది. మన శరీరంలో మనకున్న ఇమ్యూనిటీ 90% జబ్బులు నయం చేస్తాయట. మీకు ఆ విషయం తెలుసమ్మా? మన బాడీయే మన జబ్బుల్ని 90% క్లియర్ చేస్తాయట. మన బాడీకి ఆ పవర్ ఉందంట. ఓకేనా? అందుకని మీరు చేయాల్సింది మీ పిల్లల విషయంలో నిద్ర బాగా లేదు అంటే వాడిని నిద్ర పుచ్చాల్సింది. ఎలాగనేది మరలా చెప్తాను.